నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం మటన్ ములక్కాడ దోసకాయ కర్రీ చేసుకుందాము. మటన్ని క్లీన్ చేసేసి మటన్ పీసెస్కి కారం, ఉప్పు, పసుపు పట్టించేయాలన్నమాట. తర్వాత మనము దోసకాయలు, టమాటాలు, ములక్కాళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. తర్వాత మనం ములక్కాళ్ళని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న మటన్ కూడాను కుక్కర్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి 4 విజిల్స్ మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని దాన్ని కూడా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేయాలి. వేసి కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసేసి బాగా వేగనివ్వాలన్నమాట. అది వేగేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం మటన్లో అన్నీ వేసేసుకున్నాము, సో దాన్ని తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి సాల్ట్. అది కొంచెం వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం కలయి పెట్టేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గినాయి అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ లోపల మనము అల్లం వెల్లుల్లి దంచేసి పేస్ట్ చేసుకుందాము. కచ్చాపచ్చాగా దంచుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి. దాన్ని కూడా వేసేసి కూరలో కలిపేయాలి. మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాడ ముక్కలను కూడా మనం ఆ కర్రీలో వేసేసి కొంచెం మగ్గనిద్దాము. కొంచెం అది బాగా మగ్గింది అనుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని అందులో వేసేసి కలిపేయాలి. కలిపేసి చక్కగా కారం, ఉప్పు అన్నీ సరిపోయినలే చూసుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దగ్గరగా. అలా ఉడికిన తర్వాత మన మటన్ కర్రీ రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ? మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.